సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. 2022 అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది ఇంగ్లాండ్లో. భారతదేశం ప్రపంచ విజేతగా నిలవడానికి దాదాపు ఆశలు వదిలేసుకున్న పరిస్థితి. సరిగ్గా అదే టైంలో ఒక చిచ్చర పిడుగు బరిలోకి దిగాడు. జట్టుకి కావాల్సిన పరుగులు అందించి భారతదేశాన్ని ప్రపంచ విజేతగా నిలబెట్టడానికి తన ఎంతో కృషి చేశాడు. ధోని లాంటి క్రికెట్ దిగ్గజాల మనసులను కూడా రంజింపజేశాడు ఆ కుర్రాడు. అతను ఎవరో కాదు, మన గుంటూరుకు చెందినటువంటి షేక్ రషీద్. అలా అండర్-19 వరల్డ్ కప్ నుంచి తర్వాత రంజీ తర్వాత నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లో ధోని టీంలో ఆడి తనకంటూ ఒక పేరును సంపాదించుకొని ప్రస్తుతం బీసీసీఐ నిర్వహిస్తున్నటువంటి దిలీప్ ట్రోఫీలో తను ఒక మంచి స్థానం సంపాదించాడు. ప్రస్తుతం మనం రషీద్ వాళ్ళ అమ్మనాన్నతో ఉన్నాం. రషీద్ జీవితం ఎలా నడిచింది, ఎలా ఆ స్థాయికి ఎదిగారు, ప్రస్తుతం తన కెరియర్ ఎలా నడుస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బాలిషా గారు. బాలిషా గారు, మీరు స్వస్థలం ఎక్కడ? మాది గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పాతమలాయపాలెం విలేజ్. అది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం, గుంటూరుకి వచ్చాం. జాబ్ అంతా ఇక్కడ? జాబ్ అక్కడ నుంచి మనకి ట్రైనింగ్ అంతా ఎక్కడ నడిచింది? ట్రైనింగ్ మొత్తం మంగళగిరిలో నడిచింది. మంగళగిరిలో కృష్ణారావు గారి ఆధ్వర్యంలో నడిచింది. సో ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి అసలు మన వల్ల అవుతుందా కాదా అని చాలా మంది అనుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తున్నటువంటి ఆటలు ఆడుతున్నారు మీ అబ్బాయి. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నాడు అంటే, దిలీప్ ట్రోఫీ ఇండియా ఏ టీంకి ఆడుతున్నాడు అంటే చాలా గర్వంగా ఉంది. మన ఆంధ్ర టీం తరఫున 2 years నుంచి అండర్-19 వరల్డ్ కప్ వచ్చిన కానీ మన ఆంధ్ర టీం తరఫున రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. దానికి చాలా ప్రౌడ్గా ఉంది మాకు. ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చినందుకు చాలా ప్రౌడ్ ఉంది. ఎందుకంటే మేము చాలా కష్టపడి రషీద్ని ఈ పొజిషన్ తీసుకొచ్చినందుకు మాకైతే చాలా గర్వంగా ఉంది. అసలు ధోని లాంటి క్రికెటర్ తో కనీసం ఆయన దూరం నుంచి చూడాలని, ఒక్క ఫోటో దిగాలని చాలా మందికి డ్రీమ్. బట్ అటువంటి వ్యక్తితో మీ అబ్బాయి కలిసి ఎంతో ప్రయాణం చేశాడు, ఆ జట్టులో ఆడుతున్నాడు. ఇంకొక అడుగు దూరంలోనే భారత జట్టుకి దూరంలో ఉన్నాడు. సో ధోని గారితో ప్రయాణం ఎలా అనిపించింది అని చెప్పారు? ధోని గారితో మంచి ఎక్స్పీరియన్స్ పంచుకుంటుంటాడంట. అంటే టెన్షన్ వచ్చినప్పుడు ఏదన్నా మ్యాచ్ని హ్యాండిల్ ఎట్లా చేయాలి ఏందని దాని గురించి మీద ధోనిని అడుగుతుంటాడంట. ధోని మంచిగా సమాధానం రషీద్కి బాగా చెప్తాడు. రషీద్ అంటే బాగా 2 years నుంచి సిఎస్కేతో జర్నీ చేయటం వల్ల రషీద్ ఆ ధోని క్యాప్టెన్సీలో ఆడటం వల్ల రషీద్ అయితే నిజంగా ఇండియా టీము ఆడబోయినా కానీ ఇప్పుడు సిఎస్కేలో ధోని క్యాప్టెన్సీలో ఆడటం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్గా చెప్తుంటాడు రషీద్. ఎప్పుడు ధోని అయితే అట్లా ఉంటాడు, ధోని ఇట్లయితే ఇట్లా ఉంటాడు, ధోని అది తింటాడు, ధోని ఇది తింటాడు అని రషీద్ మాతో చెప్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకోటి ధోనితో కూడా తీసుకెళ్ళి రషీద్ నాకు మేరా పప్ప అని చెప్పి నాకు ధోని నాకు పరిచయం చేశాడు. మాట్లాడాడు. ధోనితో మాట్లాడాను. ధోని రషీద్ గురించి నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. రషీద్ బాగా రిసీవ్ చేస్తున్నాడు. అంటే రషీద్ వాళ్ళ ఫాదర్ అనగానే నన్ను బాగా రిసీవ్ చేస్తున్నాడు. ముంబైలో మ్యాచ్ ఉన్నప్పుడు, నేను ముంబై వెళ్ళినప్పుడు రషీద్ హోటల్కి తీసుకెళ్ళాడు. వాళ్ళ మిసెస్ కూడా బాగా మంచి, ఇద్దరు బాగా నన్ను బాగా చూశారు. మీరు చూస్తే ఒక సాధారణమైనటువంటి ఫ్యామిలీ, అసలు సాధ్యం కాని పొజిషన్కి వెళ్ళాడు మీ అబ్బాయి. ఎలా జరిగింది జర్నీ అంతా, అసలు ఎలా సాధ్యమైంది? అదే చిన్నప్పటి నుంచి రషీద్ క్రికెట్ మీద బాగా ఇంట్రెస్ట్గా ఉండేవాడు. మేము కూడా అంటే వీళ్ళు చెప్తా ఉండేవాళ్ళు రషీద్ బాగా ఆడుతున్నాడు అని, కోచ్లు కానీ వీళ్ళందరూ బాగా చెప్తా ఉండేవాళ్ళు. బాగా ఈ పొజిషన్కి మెయిన్ రావడానికి కారణం అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాగా రషీద్ని బాగా అడాప్ట్ చేసుకొని రషీద్కి మంచి పొజిషన్ ఇవ్వడానికి కారణం. దాంట్లో వాళ్ళ రషీద్ జర్నీలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెయిన్ మైల్ రాయ్, మంచి సక్సెస్ అవుతుంది. ఎక్కడండి మీరు స్వస్థలం ఎక్కడ? మా స్వస్థలం గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పాతమలాయపాలెం. అయితే క్రికెట్ కోసం అని చెప్పేసి మేము గుంటూరులో ఉంటున్నాం. కేవలం అబ్బాయి శిక్షణ కోసం.
సో అయితే ఎప్పటి నుంచి తను కెరియర్ స్టార్ట్ చేశాడు క్రికెట్? రషీద్కి 8 సంవత్సరాలు అప్పటి నుంచి స్టార్ట్ చేసామండి. అంటే 8 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత అంటే హైదరాబాద్లో కూడా మ్యాచ్లు ప్రాక్టీస్ చేసేవాడు. హైదరాబాద్లో కూడా చాలా క్రికెట్ కోసం అని ప్రాక్టీస్ హైదరాబాద్లో కూడా ఉన్నాము. అట్లా మా జర్నీ మొత్తం రషీద్తోనే క్రికెట్కే అటాచ్మెంట్ అయ్యి ఉంది. ఈ ఈ 12 సంవత్సరాల నుంచి రషీద్తో అటాచ్మెంట్ బాగా, అంటే క్రికెట్తో మాకు బాగా అటాచ్మెంట్ ఉందన్నమాట. మీరు ఏం చేసేవాళ్ళండి? నేను ప్రైవేట్ జాబ్ చేసేవాడిని. సార్ మీరు చూస్తే అసలు నార్మల్ గా ఉన్నారు, నార్మల్ జాబ్ చేసుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అవును. సో అసలు ఎలా తనకి గైడెన్స్ ఇచ్చారు? ఎవరు గైడెన్స్ ఇచ్చారు? అంటే ఫస్ట్ రషీద్కి ఉన్న ఇంట్రెస్ట్ మీద మేము కొద్దిగా అంటే క్రికెట్ అంటే నాకు తెలియదు ఏమి, నేను ఆడలేదు. నేను కనీసం అప్పుడు నేను వయసులో ఉన్నప్పుడు, నేను చిన్నపిల్లప్పుడు నేను నా క్రికెట్ ఆడిన ఇదేం లేదు. కాకపోతే రషీద్కి ఎప్పుడైతే వాళ్ళు అంటే మేము సమ్మర్ క్యాంప్లో సరదాగా తీసుకెళ్తే అంటే అందరు చెప్పారు రషీద్ ఆ రోజే వాళ్ళు ఒక్క రోజులోనే ఐడెంటిఫై చేశారు రషీద్ని. నెక్స్ట్ ఏదో స్పెషల్ సంథింగ్ రషీద్ దగ్గర క్రికెట్ టాలెంట్ ఉంది, మీరు నన్ను స్పెషల్గా పిలిచి ఒక కోచ్ నాకు చెప్పాడు. స్పెషల్గా పిలిచి ఒక కోచ్ చెప్పాడు, రషీద్ దగ్గర స్పెషల్ టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ మీరు వృధా చేయొద్దు, మీరు ఎన్ని కష్టాలన్నా పడండి, రషీద్ మట్టికి క్రికెట్కి ఎట్టి పరిస్థితుల్లో దూరం కానియొద్దు అని నాకు రషీద్కు 8 సంవత్సరాలు ఉన్నప్పుడే కోచ్ కృష్ణారావు గారు వీళ్ళందరూ చెప్పారు. తను బీసీసీఐ కళ్ళల్లో ఎప్పుడు పడ్డాడు, ఎప్పుడు గుర్తించింది బీసీసీఐ? రషీద్కి 14 సంవత్సరాలు ఉన్నప్పుడే అండర్-16 ఆడాడు. అప్పుడు అండర్-16 అంటే విజయ్ హజారే అంటారు. ఆ ట్రోఫీని ఇండియా వైడ్ ఉండిద్ది అనమాట. మన ఆంధ్ర టీం తరఫున రషీద్ ఆడాడు ఆ టోర్నమెంట్. ఆ టోర్నమెంట్ ఆడితే ఇండియా మొత్తం మీద నెంబర్ 1 ప్లేస్ వచ్చాడు. ఆ ఇండియా టీం కప్పున రషీద్ వాళ్ళ టీమే విన్నర్స్ అయింది. దాంట్లో కూడా ఆ 4 టీములకి ఆ 4 టీముల మీద రషీద్ హైయెస్ట్ స్కోర్ కొట్టాడు. మళ్ళీ అక్కడ కొట్టిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇండియా బి టీం తీసి బంగ్లాదేశ్ నుంచి ఒక టీం పిలిపించారు. అది కలకత్తాలో జరిగినాయి. వాటిలో పర్ఫార్మెన్స్ రషీదే మళ్ళీ అక్కడ కూడా ఒక సెంచరీ కొట్టాడు బంగ్లాదేశ్ మీద. అక్కడ కూడా రషీదే టాప్ స్కోరర్కి వచ్చాడు. ఇక ఆ తర్వాత వరల్డ్ కప్ టీం ప్రకటించారు. మొత్తం ఒక ధోని సినిమా లాగా ధోని కెరియర్ ఎలా అయితే నడిచిందో సరిగ్గా అదే ప్రతి మ్యాచ్ లో బయట మన ఆంధ్ర పిల్లోడు అంటే బయటికి వెళ్తే ఎలాంటి వైబ్రేషన్స్ లేవు. ఎందుకంటే వాళ్ళ మీద ఒక ఆంధ్ర పిల్లోడు అంటే ఎక్స్పెక్టేషన్ చాలా తక్కువ ఉంటాయి. చాలా ఆంధ్ర నుంచి వెళ్ళాడంటేనే వాడికి సరిగ్గా అంటే ఇంతకు ముందులో జరిగిన సిచ్యువేషన్ గురించి రషీద్ మీద చాలా తక్కువ హోప్స్ పెట్టుకున్నారు అందరూ కూడా. ఇట్లా వస్తాడు ఇట్లా అనుకోలేదు ఎవరు కూడా, వాళ్ళు కూడా అనుకోలేదు. అదే అట్లా నీకు ఆంధ్ర క్రికెట్ ప్లేయర్స్ అంటేనే నీకు ఈ ఏజ్ గ్రూప్లో మన ఆంధ్ర నుంచి చాలా తక్కువ. ఎందుకంటే తర్వాత లాస్ట్ ఇయర్ ఆ వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వరల్డ్ కప్ మన జరిగింది కదా, 2024లో వరల్డ్ కప్ జరిగింది. జనవరిలో జరిగితే కనీసం ప్రాబుల్స్ కూడా మన ఆంధ్ర నుంచి ఒక్క ప్లేయర్ని కూడా తీసుకోలేదు. ఏది 90 మందిని తీసుకుంటారు, ఆ 90 మందిలో కూడా ఒక్క ప్లేయర్ లేడు. అప్పుడు రషీద్ టైంలో రషీద్తో పాటు 4 90 మందిలోకి వచ్చారు. అక్కడి నుంచి రషీద్ ఒక్కడే పోయి అక్కడి నుంచి కెప్టెన్ రేస్లో ఉన్నాడు. ఇండియా టీంకే కెప్టెన్ రేస్లోకి వచ్చేసాడు. ఇక కెప్టెన్ రేస్లోకి వస్తే ఆంధ్ర అంటే ఇక తెలియదు ఏముందని ఇక ప్లస్ కొంచెం లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం వచ్చింది కదా, వేరే వాళ్ళతో కొంచెం క్లియర్గా హిందీ మాట్లాడాలి, ఆడ కొంచెం ప్రాబ్లం వచ్చింది. అందుకని కొద్దిగా అక్కడ నీకు కెప్టెన్సీ విషయంలో కూడా అంటే కెప్టెన్ రేస్లో నిలబడి ఉన్నాడు అంతే. మంచి స్థానంలో ఉన్నాడు. అప్పుడు ఇక రషీద్కి ఇక కెప్టెన్ అయిపోయిన వైస్ కెప్టెన్ ఇవ్వాల్సిందని చెప్పేసి రషీద్ వైస్ కెప్టెన్స్ ఇండియా టీం వరల్డ్ కప్కి వైస్ కెప్టెన్ చేశాడు. సో ఇప్పుడు అతను అండర్-19 ఆడిన తర్వాత చాలా మ్యాచ్లు ఆడాడు, బీసీసీఐ కళ్ళలో పడ్డాడు, ఒక స్థాయిలో ఉన్నాడు. సో ఇప్పుడు తను అడ్వర్టైజ్మెంట్స్ చాలా మంది వస్తుంటారు, ఎవరైనా వచ్చారా? వచ్చారండి. తెనాలి డబుల్-ఆర్స్, మన తెనాలి దగ్గర మన డబుల్-ఆర్స్ శ్యామ్ గారు, వాళ్ళు ఫస్ట్ రషీద్ అండర్-19 వరల్డ్ కప్ నుంచి రాగానే ఇంటికి వచ్చారు. రషీద్తో మేము బ్రహ్మమ్మ థియేటర్ పెట్టుకుందాం అనుకుంటున్నామండి. దానికి అంటే ఇప్పుడు సుమాతో యాంకర్ సుమా ఉంది కదా, ఆమెతో యాడ్ చేశాడు. ఆ తర్వాత బూస్ట్ యాడ్ వచ్చింది, బూస్ట్ యాడ్ కూడా చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ దానికి సైన్ చేసి ఉన్నాము, వాళ్ళు ఎప్పుడో వస్తారు షూటింగ్ కోసం.
ఈ తెనాలి డబుల్ హార్స్ మన గుంటూరు తెనాలి అవునవును, మన లోకల్ అని చెప్పి నేను కూడా అది సంతోషం. ఇంకోటి ఏంటంటే ఏదైతే చిన్నప్పటి నుంచి మనకి ఆ బూస్ట్ అది సచిన్ గారు ఇస్తున్నారు, సచిన్ గారు ఇచ్చినటువంటి ఆ బూస్ట్ కి తిని కూడా బ్రాండ్ అంబాసిడర్ గా చేయడం నిజంగా గొప్ప విషయం. మన తెలుగు వాళ్ళందరికీ మనకి చాలా గర్వకారణం అండి. ముఖ్యంగా గుంటూరు వాళ్ళకి ఇది చాలా గర్వకారణం. ముఖ్యంగా తెలుగు వాళ్ళందరి నుంచి సుమన్ టీవీ తరపు నుంచి, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ తరపు నుంచి రషీద్ కి అండ్ మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మాకు ఇటువంటి ఒక మంచి కెరటాన్ని తెలుగు ప్రజలందరికీ అందించారు. సో ఈ తెలుగు ప్రజల అందరి ఆశీస్సులు రషీద్కి ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు రషీద్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఆమెతో మాట్లాడతాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, మీ పేరు? జ్యోతి. జ్యోతి. అమ్మ, ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు చాలా మందికి దాదాపు 150 కోట్ల మంది ఉన్న భారతదేశంలో దాదాపు అందరూ చూసేటువంటి ఒక క్రికెట్ మ్యాచ్ అది. దాంట్లో మీ అబ్బాయి ఆడటం నిజంగా ఎలా అనిపించింది? చాలా సంతోషంగా, చాలా సంతోషంగా, చాలా చిన్నగా చదువుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఓకే, చాలా సంతోషంగా. ఇంత స్థాయికి వస్తాను అనుకోలేదు, కానీ వచ్చాడు. చాలా సంతోషం. ఎలా ఉండేది రషీద్ బిహేవియర్ మీకు? ఎలా అనిపించేది చుట్టుపక్కల పిల్లలతో పోల్చుకుంటే? వాడికి ఆట ధ్యాస తప్పితే 2 ధ్యాస లేదండి. ఎప్పుడు క్రికెట్ క్రికెట్. నేనేం చదువుకోమని చెప్తాను, చదువు గురించి దోషి పెట్టడం, ధ్యాసే పెట్టడం అసలు. క్రికెట్ క్రికెట్. స్కూల్ పోయి రావటము, ఎమ్మటే రెడీ అవ్వటము, ప్రాక్టీస్కి వెళ్ళటం. అదే స్కూల్ కి రెడీ అవ్వమంటే రెడీ అవ్వడం. ఇన్ని చెప్పాలో. ఇక రషీద్ ఎక్కడెక్కడ చదివాడు? మంగళగిరి అకాడమీ, అరవింద్ స్కూల్. కాలేజ్ అంతా ఎక్కడ జరిగింది? నసరాపేట రెడ్డి కాలేజ్ జరిగింది. సో రషీద్ గురించి అంటే ఎవరికి తెలియని కొత్త విషయం మీరు ఏం చెప్తారు? రషీద్కి క్రికెట్ తప్పితే 2 ఆశ లేదు, ధ్యాసే లేదు. స్కూల్ కి రోజు కొత్త పెన్సిల్, కొత్త రబ్బరు, బుక్ కావాలి. సాయంత్రానికి అది అవపడదు. మీతో మామూలుగా ఏం చెప్తూ ఉండేవాడు క్రికెట్ గురించి? క్రికెట్ గురించి చెప్తాడు. చదువుకోరంటే చదువు గురించి చెప్పడం, క్రికెట్ గురించి దాని గురించి చెబుతా ఉంటాడు. ఏ దొరికితే అది ఆడుతా ఉంటాడు. నేను తగులుతీరా కర్రలతో ఆడటం ఏంద్రా అని నేను చెప్తా. ఒకసారి అయితే నైట్ పగల కొట్టాడు కర్రతో ఆడతానే. ఇంక నేను కొడతా అని చెప్పి వరిగిస్తాడు కిందకి. ఇట్లా వస్తాడు అనుకోలేదు, వచ్చాడు. సంతోషంగా ఉంది, బాగా ఆడుతున్నాడు. ఒక తల్లికి ఇంకా సరిపోతుంది. బాగా పట్టుదల ఇంకా ఎక్కువైంది ఆయనకి. చిన్నప్పటి నుంచి పట్టుదల కన్నా ఇంకా ఎక్కువైంది ఇప్పుడు. ధోని కలిసి కానీ ఇంకా సంతోషంగా ఉంది వాడికి, బాగుంది. అంటే ఆ స్థాయికి వెళ్తుంటే అసలు మనల్ని రానివ్వరా అనేది మనకి ఎక్కువగా వినపడే మాట. మీకు ఎలా ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ? మాకు కెరీర్ స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బందులు పడ్డాము. అయితే మేమిద్దరమే ఒక డిస్కషన్ చేసుకున్నాం నైట్ 11 o'clockకి. ఇంకా క్రికెట్ మనం ఎందుకు ఆపుదాము, మనం అలాంటి వాళ్ళం క్రికెట్లో మనం రాణించలేము, మనకు అర్థమైపోతుంది అన్న టైంలో 11కి ఎంఎస్కే ప్రసాద్ గారు అంటే ఇప్పుడు మన ఆంధ్ర టీంకి ఆయన మొత్తం హెడ్. ఆ టైంలో 2014లో 2015లోనో. అప్పుడు ఆ టైంలో మరి ఆయన మాకు మీ ఇద్దరం మాట్లాడుకున్న టైంలో ఫోన్ చేశాడు. మాట్లాడుతున్న టైంలో చేసి రషీద్ గురించి మీరు ఏం ఆలోచించవాకండి, వాడి కెరీర్ మొత్తం నేను చూసుకుంటాను, అసలుకి ఇంక మీరు అసలు వేరే థాట్ ఏమన్నా వస్తే మీరు అన్ని తీసేసేయండి అని చెప్పేసి ఆ దేవుడే ఫోన్ చేసినట్టుగా ఆ టైంలో 11:30 టైంలో ఫోన్ చేయటం అనేది మాకు అసలు మిరాకిల్గా ఉంది. ఎవరో చెప్పినట్టుగా మేము ఆ రోజున ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పుడు ఆ టైంలో ఫోన్ చేశాడు ఆయన. ఆ టైంలో ఆయన ఫోన్ చేయకపోయినట్టయితే మేము మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళిపోయేవాళ్ళమేమో తెలియదు. ఇంకా ఆ రోజు నుంచి ఆయన రషీద్ని అంచెలంచెలుగా బాగానే ఓన్ చేసుకున్నాడు. నీకు 13 సంవత్సరాల 12 సంవత్సరాలప్పుడు ఇంగ్లాండ్ పంపించాడు. ఇంగ్లాండ్లో ట్రైనింగ్ చేసి వచ్చాడు. ఇంగ్లాండ్ కూడా వెళ్ళొచ్చాడు ట్రైనింగ్కి. ఒక్కడే పోయాడు. ఒక్కడే 3 months అక్కడ ప్రాక్టీస్ మొత్తం వాళ్ళతో మొత్తం ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు ఏంది చాలా ఖర్చు అవుతుంది కదా. మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపు నుంచి పంపించారు. సో ఇప్పుడున్న చాలా మంది పిల్లలు వాళ్ళ కళలు ఇవన్నీ చెప్పుకుంటే పేరెంట్స్ ఆపుతున్న పరిస్థితి. ఆ స్థాయికి మనం వెళ్ళలేము రాదు. సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మీరేం చెప్తారా అండ్ పేరెంట్స్కి ఏం చెప్తారు? పేరెంట్స్కి నేను ముఖ్యంగా అంటే నా సలహా ఒకటి, పిల్లల్ని ఎవరైతే మనం క్రికెట్లో
వాళ్ళ కెరీర్గా మనం ఎంచుకోవాలనుకున్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ప్రెజర్ పెట్టకుండా వాళ్ళకి నువ్వు ఎంతైతే నువ్వు 10 రన్స్ కొట్టినా 20 రన్స్ కొట్టినా లేదా 30 రన్స్ కొట్టినా లేదా సెంచరీ కొట్టినా ఈ మ్యాచ్ వరకే. నెక్స్ట్ మ్యాచ్ మళ్ళీ ఫ్రెష్ నుంచి రావాల్సిందే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రతి మ్యాచ్ సెంచరీ కొట్టాలో లేకపోతే ప్రతి మ్యాచ్ నీకు అవుట్ అవుతారనేది జరగని పని. క్రికెట్లో సక్సెస్ ఉండేది ఓన్లీ 30%. ప్రతి 3 మ్యాచ్లకు 4 మ్యాచ్లకి ఒక స్కోర్ పడిద్ది. ప్రతి మ్యాచ్ కొట్టాలని మనం ఎక్స్పెక్టేషన్ చేసి వెళ్తే దానివల్ల మనం పిల్లలను ప్రెజర్ పెట్టేసి వాళ్ళ మానసిక ఎదుగుదలలో లేకుండా వాళ్ళు ప్రెజర్లోకి వెళ్ళిపోయి మనం ప్రెజర్లో పడి మనం టెన్షన్ పడి దానివల్ల పిల్లలు పైకి ఇంకా ఎదగలేరు. ఎందుకంటే నేను చాలామంది పిల్లలు నాతో పాటు పేరెంట్స్ అందరమే జర్నీ చేశాము. వాళ్ళందరూ చాలామంది ఆగిపోయారు. రషీద్ జర్నీ అట్నే సాగింది. నేను అట్లే వెళ్ళాను. నాతో పాటు పేరెంట్స్ చాలామంది డైలీ గ్రౌండ్కి వచ్చే వాళ్ళందరూ మేమందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఒకటే చెప్పాను. నేను అందరికి ఇచ్చే సలహా ఇప్పుడైతే పిల్లల మీద ప్రెజర్ పెట్టద్దు. పిల్లలకి మనం ఇచ్చేది ఏదంటే వాళ్ళకి మంచి ఇంటికి రాగానే మంచి ఫుడ్ మంచి వాతావరణం ఇవ్వండి. ఏదైతే వాళ్ళకి మంచి ఫుడ్ వాళ్ళకి ఏ ఫుడ్ తీసుకుంటే మంచి వాళ్ళకి ఫిట్నెస్ బాగుండిద్ది, వాళ్ళకి మంచి ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో అది కల్పించండి. దానివల్ల నీకు అంతేగాని మనం క్రికెట్ సలహాలు ఇచ్చి క్రికెట్ గురించి మనం ఇన్వాల్వ్ అయిపోయి మనమే కోచ్లాగా మనమే ట్రైనర్ లాగా చెప్తామనుకోండి మనం చెప్పేది అర్థం కాదు, ఇటు కోచ్లు చెప్పేది అర్థం కాదు. అందుకని కొంచెం మనం ఏదైతే ఉందో పిల్లల మీద ప్రెజర్ పెట్టకుండా వాడికి మంచి వాతావరణం కల్పించేస్తే 100% నీకు మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఇక్కడి నుంచి నేను ఆడగా తీసుకెళ్ళగలగానంటే నాకు చాలా కూడా మీ నెక్స్ట్ రాబోయే పిల్లలకు కూడా 19 పిల్లలకి ఎస్పెషల్ మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మంచి సపోర్ట్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చే జనరేషను అంటే నీకు వరల్డ్ కప్ కానీ 19 వరల్డ్ కప్ కానీ ఇంకా ఐపీఎల్ మ్యాచ్లు కానీ ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్నే పిల్లలకి ప్లేయర్స్గా చెప్తున్నాను. ప్రతిరోజు మనం చేయాల్సిన ఫిట్నెస్ 80% ఫిట్నెస్ను వదులుకోవద్దు. ప్రాక్టీస్ ఫిట్నెస్ ఇంకా రెండో అంటే మన క్రికెట్ కెరీర్గా ఉన్నోళ్ళకి అట్నే స్కూల్ కూడా చూసుకోండి. మెయిన్ స్కూల్ చాలా ఇంపార్టెంట్. స్కూల్తో పాటు డైలీ ఫిట్నెస్ కమిట్మెంట్గా ఉండాలి. ఏదైతే మనం చేయాలనుకున్నామో దాన్ని చాలా కమిట్మెంట్గా ఇంట్రెస్ట్గా చేయండి. రాబోయే ఫ్యూచర్ పిల్లలకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను.